హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీ. ప్రతి ఏడాది ఆగస్ట్ 15 వస్తే మన గుండెల్లో ఒక గర్వభావం పొంగుతుంది. కానీ మనం జెండా ఎగరవేస్తూ జాతీయ గీతం పాడుతూ జరుపుకునే ఈ రోజుకి వెనక ఎన్నో తెలియని కథలు, నిజాలు దాగున్నాయి. ఇవాళ మనం ఆ ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. మొదటి ఫ్యాక్ట్ ఏంటంటే, తేదీ ఎంపిక వెనుక కారణం. 1947 ఆగస్ట్ 15ని స్వాతంత్రం దినంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అదే రోజు 1945లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆ రోజు చారిత్రకమైనదని భావించారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, పింగళి వెంకయ్య గారి జెండా రూపకల్పన. మన జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర జన్మించారు. ఆగస్ట్ 15, 1947న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద మొదటి జాతీయ పతాకాన్ని ఎగరేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. మన స్వాతంత్రం క్షణాలను ఫోటో తీసిన వ్యక్తి హోమీ వ్యారావల్లా. ఆమె భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్. జెండా ఎగరేసే హక్కు మొదట్లో కేవలం 6 మంది ప్రముఖులకు మాత్రమే ఈ గౌరవం ఉండేది. స్వాతంత్రం వచ్చిన రోజున ఢిల్లీలో వర్షం పడింది. దీన్ని శుభసూచకంగా భావించారు. జాతీయ చిహ్నం స్వీకరణ ఎప్పుడంటే, అశోక స్తంభం 1950 జనవరి 26న జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది. 1947లో కాదు. జాతీయ పతాకం నిషేధాలు ఏంటంటే, మొదట్లో జాతీయ పతాకాన్ని సాధారణ ప్రజలు ఎగురవేయడం నిషేధం. 2002లోనే అది ఎవరైనా ఎగరేయొచ్చని చట్టం మారింది. జాతీయ పతాకాన్ని తయారు చేసే హక్కు కేవలం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటే KVICకి మాత్రమే ఉంది. మన జాతీయ గీతం జనగణమనను పూర్తిగా పాడితే 52 సెకండ్లు పడుతుంది. అంతకు తక్కువగాను లేదా అంతకు ఎక్కువగాను పాడకూడదు. మన జెండా రంగుల అర్థం ఏంటంటే, కాషాయం అంటే త్యాగం, తెలుపు అంటే శాంతి, పచ్చ అంటే అభివృద్ధి, అశోక చక్రం అంటే ధర్మచక్రం. 1947లో రైల్వే స్టేషన్లో మొదటిసారి జనగణమనను లౌడ్ స్పీకర్లో ప్లే చేశారు. చాలా పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని అప్పుడు జరుపుకోలేకపోయాయి. ఎందుకంటే సమాచారం ఆలస్యంగా చేరింది. దక్షిణ కొరియా, బహ్రెయిన్, కాంగో, లిచ్టెన్స్టైన్ కూడా ఆగస్ట్ 15 తమ జాతీయ దినోత్సవం జరుపుకుంటాయి. 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం తర్వాత ఆగస్ట్ 16 ఉదయం వచ్చిన పత్రికలలో ఇండియా ఇండిపెండెంట్ అనే హెడ్లైన్తో వచ్చాయి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.